వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ ఫాతిమా. ఏపీలో ఎన్డీఏ కూటమి కొలువుదీరింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు తమ మంత్రి పదవులు, బాధ్యతలను ఇలా తీసుకుంటున్నారో లేదో అలా స్వేచ్ఛగా శాఖపై మాట్లాడేస్తున్నారు. ఇదే ఇప్పుడు అందరికీ షాక్ అనిపిస్తుంది. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీరు మారిన చంద్రబాబును చూస్తారంటూ చెప్పారు. బహుశా ఇప్పుడు పాలనలో ఆయన మార్పు చూపించి ప్రజల్లో చెరగని ముద్ర వేయాలని భావిస్తున్నారేమో అనిపిస్తుంది. మొన్నటిదాకా వైసీపీలో మంత్రులు తమ శాఖల కంటే కూడా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఒక రకంగా ఎన్నికల్లో మంత్రుల మితిమీరిన వైఖరే కొంప ముంచిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిని తినకు రావద్దని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇప్పుడు మంత్రులకు శాఖలపై స్వేచ్ఛ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు మంత్రులు కూడా తొలి రోజు నుంచే తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు 3 పార్టీల నుంచి మంత్రులు ఉన్నారు కాబట్టి వారందరికీ చంద్రబాబు శాఖలపై మంచి పేరు తెచ్చుకోవాలని ముందే సూచించారు. ఏపీ ప్రజల్లో మంచి పేరు సూచిస్తేనే మరోసారి మనకు భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఇలా చేస్తున్నారు. అటు మంత్రులను చూస్తే పౌరశాఖ సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఏకంగా గోదాములను తనిఖీ చేశారు. ఆహార సరఫరా విషయంలో ఎలాంటి అవకతవకలు జరగొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక వైద్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ అయితే ఆసుపత్రులను తనిఖీ చేశారు. మౌలిక వసతులపై సమగ్ర వేదిక ఇవ్వాలంటూ ఆర్డర్ వేస్తున్నారు. ఇటు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న వంగలపూడి అనిత అయితే దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణ, నేరాల అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇలా మంత్రులకు భవిష్యత్తులో కూడా మంచి స్వేచ్ఛను చంద్రబాబు ఇస్తే మాత్రం ప్రజల్లో వారు మరింత గుర్తింపు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అంటున్నారు.